నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా సహకారాన్ని అందించాలి. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. కడప కేంద్ర కారాగారానికి విచారణ నిమిత్తం హాజరైన వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి తనకు న్యాయం జరిగి త్వరలో కేసుకు శుభం కార్డు పడగలదని ఆశాభావం. పులివెందుల పట్టణంలో ఘనంగా 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీఎస్పీ మురళీ నాయక్, బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ల పిలుపు. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు తాము చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోరారు. కడప నగరం 11వ డివిజన్లోని మృత్యుంజయ కుంటలో గల సాయికృష్ణ స్కూల్ నుంచి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నగర పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలలో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు ఆదర్శవంతంగా నిలుపుతామన్నారు. అనంతరం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ఆ తర్వాత నగరపాలక సంస్థ సిబ్బంది కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డితో పాటు ఇతర అధికారులు, టీడీపీ నేతలు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడ డిశ్చార్జ్ పోవడం ఇక్కడ అప్సరా పక్కన ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన కాంపౌండ్ ఆక్యుపై చేసుకుని కాదు అప్సరా పక్కన ఉన్న కాలువని ఒకసారి చెక్ చేయాలా. ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఎంత ఉంది ఆయన అది ఒకసారి వీ హ్యావ్ టు. ఎందుకంటే ఇక్కడ ఈ సందుకంతా ప్రాబ్లం ఏంటి సార్? ఇదంతా నిలబడిపోతుంది. ఆడైతే ఫుల్ నిలబడతా ట్రాక్టర్ ఉంటుంది, రోజు తీస్తా ఉంటే వస్తుంది పైన నుంచి. ఇది కానీ కిందికి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు మన కోసమే కదా వీళ్ళు వచ్చి చేసేది. ఓపెన్ ఉండాలి కదా, ఒక రాయల్ ఓపెన్ ఉంటే తీస్తాం. ఎవరికి తెలుసు అంటే కొట్టేసేయండి. అందరు ఈదులో ఎవరు పట్టించుకోవాలి, అటు సైడ్ ఎవరు పట్టించుకోవాలి. మాత్రమే కొట్టినారు. ఆల్రెడీ మొన్ననే ఖర్చు పెట్టారు. మళ్ళీ అది కొట్టలేదండి బ్రిడ్జీలు. వాళ్ళ ఎవరి కొట్టలే అసలు. ఆ పిల్లోడు కాంట్రాక్ట్ చేసిన పిల్లల్ని పిలిచండి. 8 months మొదలు పెట్టారు. నీ కళ్ళ ముందు జరుగుతుంది. హెల్త్ కమిషన్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు కట్టడం తప్పంటే అంతకంటే పెద్ద దుర్మార్గులు. ఎవరినిది వాళ్ళు ముడుపులు ఇస్తుంటే వీళ్ళు కూర్చొని నిద్రపోతా ఉంటారు. నాశనం చేస్తున్నారు ఊర్లో. కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. చంద్రశేఖర్ కూడా చెప్పినాం, శనివారం ఆదివారానికి ఆ పైని పూర్తి చేస్తాం. మరి ఎంతవరకు చేసినారో మేము వచ్చి చూస్తాం. ఎందుకంటే మీకు ఒక 4 రోజులు టైం ఇస్తాం. నేనేమంటున్నా, మీ దగ్గర ఉన్న మిషనరీ అంతా ఎక్కడైతే విజిట్ చేస్తాము ఎమ్మెల్యే అండ్ ఆఫీసర్స్ మార్నింగ్ వాక్, అక్కడ పూర్తిగా ఎక్విప్మెంట్ అంతా డంప్ చేసి 4 రోజుల్లో ముగించి ఇంకా అది వదిలేసాయి. అట్లా పీరియాడికల్గా ఒక్కొక్క డివిజన్ మోడల్గా తీసుకుని పోతాం. సో వాళ్ళ మీద కూడా అందరినీ తీసుకొచ్చుకో, మీరు పక్కన పెట్టు. 6 months లోపల అట్లీస్ట్ ఒక డ్రైవ్ చేస్తే కొంత క్లీనింగ్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషను ఒకరి చేతిలో పెట్టుకొని దీన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన నాశనాన్ని ఎదుర్కొని అడ్డం పోతా ఉంటే ఒళ్ళంతా నొప్పులు వస్తుంటాయి వాళ్ళు. దాని మీద తిరుగుబాట్లు మొదలుపెట్టారు.
వాళ్ళ మీద తిరుగుబాట్ల కంటే 10 అంతలు తిరుగుబాటు చేసి కడపను కాపాడతాం. ఇది వాళ్ళు ఎంత అగెనిస్ట్ ఫోర్స్ పెట్టినా కూడా 10 అంతల ఫోర్స్ మేము పెడతాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. నాశనం చేసేసారు. ఎక్కడ చూసా దొబ్బి తినడము, ఎక్కడ చూసా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎక్కడ చూసా భూ కబ్జాలు, ఇష్టం వచ్చినట్లు కాలువల మీద కార్పొరేటర్ల ఆఫీసులు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నా, మిమ్మల్ని వెనక నుంచి గుణపం పెట్టి ఒత్తుతానే ఉంటాం. మీకు నా మీద ప్రెషర్ ఉందంటే కుదరదు. ఉన్న వాళ్ళతోనే పని చేపిస్తా, ఒళ్ళు వంగబెట్టి పని చేపిస్తాం. మేము చేయలేకుంటే మమ్మల్ని పంపిస్తారంటే పోయేవాళ్ళు పోండి, పోతే మాత్రం బెనిఫిట్స్ అన్నీ పక్కన పడి ఇచ్చేస్తాం. నాకు ఎమ్మెల్యే విజిట్ చేసిన తర్వాత పొద్దున్నే 4 రోజుల లోపల కార్యక్రమాలన్నీ అమలు కావాల్సిందే. దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. మీరు ఎంత లెథర్జిక్ ఉన్నా మిమ్మల్ని యాక్టివేట్ చేసేది మాకు చేత అవుతుంది. ఇవన్నీ చేశారా? మీరు ఈ శానిటేషన్ వాళ్ళందరినీ మ్యాక్సిమం తీసుకోండి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి పనిచేసేవాళ్ళు. దీనిలో దిగి ఫోటో రాలేదు సార్. దీని లోపల దాదాపుగా 10 అడుగుల దాకా ఉంటుంది సార్. ఇలా చేసే వాళ్ళని స్పెషల్ గా రికగ్నైజ్ చేయాలి మనం. నేను చెప్పామ్మా మీ సచివాలయ సిబ్బందికి కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను, మీరు చేసి రిజల్ట్ చూపించండి. మీకు అన్ని రకాలుగా రివార్డ్స్ ఉంటాయి, ప్రోత్సహిస్తాం. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉండాం, మీ కష్టాలకు ఉండాం, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. మీరు పని చేయండి. పని చేయని వాళ్ళని ఉపేక్షించేది ఉండదు. పని చేసే వాళ్ళని ఎంతైనా గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. మీకు ఇబ్బందులు పెట్టాం. మన వల్లగానే మనకు అపాయింట్మెంట్ వచ్చింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించి నివసిస్తున్న 104 మంది భారతీయులను తిరిగి భారత్కు పంపేందుకు అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు అనాగరికమని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతులకు సంకెళ్లు వేసి కాళ్లకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో పశువుల కంటే హీనంగా భారతీయుల పట్ల వ్యవహరించడం దారుణమన్నారు. 104 మందిని 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేపించి అమృతసర్ విమానాశ్రయంలో వదిలేగా ఇందులో 19 మంది మహిళలు, 13 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరు ఉగ్రవాదులు కారని, బ్రతుకు తెరువు కోసం ఏజెంట్ల మోసానికి బలయ్యారని అన్నారు. ఈ చర్య అమెరికా దురహంకారానికి మచ్చుతున్నకని ఆరోపించారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన నివసిస్తున్న 104 మంది భారతీయులను మొన్న అమెరికా ప్రభుత్వం, అమెరికా అధికారులు సైనిక రవాణా విమానంలో చేతులకు సంకెళ్ళు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా విమానంలో కుక్కి 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేపించి భారతదేశంలోని అమృత్సర్లో వాళ్ళని దించడం, ఇది చాలా అమానుషం, అమానవీయం, అనాగరికం, ఆక్షేపణీయం, అమర్యాదకరం. చేతులకు సంకెళ్ళు వేయడం ఏంటి, కాళ్ళకు గొలుసులు కట్టడం ఏమిటి? ఇందులో 19 మంది మహిళలు ఉన్నారు, 18 మంది చిన్నారులు ఉన్నారు. 24 గంటల ప్రయాణం. ఖచ్చితంగా చట్టవిరుద్ధంగా ఉండే వాళ్ళను దేశం నుండి పంపాల్సిందే. అది మనం కూడా అంగీకరిస్తాం. మన దేశంలో ఉన్న వాళ్ళని కూడా చట్టవిరుద్ధంగా విదేశీయులు ఉంటే వాళ్ళని పంపిస్తాం. కానీ చేతులకు సంకెళ్ళు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా పంపిస్తామా? ఏ సమాజంలో ఉన్నాం? ఇది అమెరికా దురహంకారానికి ఒక మచ్చుతునక. వాళ్ళేమన్నా ఉగ్రవాదులా? బతుకు తెరువు కోసం ఏజెంట్ల మోసాలకు బలై బతుకు జీవుడా అని నివసిస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులుగా పోలేదు. అటువంటి వాళ్ళను మర్యాదగా మానవతను ట్రీట్ చేస్తే చాలు. వాళ్ళని అలా కాకుండా పశువుల్లాగా ట్రీట్ చేయడం అనేది ఇది చాలా అమానుషం. ఇది భారతదేశం యొక్క ప్రతిష్టకు, మహోన్నతమైన నాగరికత గల దేశం మంది. సింధు నాగరికత కంటే తీసుకుంటే
అటువంటి దేశానికి, భారత జాతికి, దేశానికి ఇది ఒక అవమానకరం, ఒక అప్రతిష్ట, అగౌరవం, సిగ్గుచేటైన విషయం. ఇంత అవమానకరంగా అమెరికా భారతదేశాన్ని ట్రీట్ చేస్తూ ఉంటే కనీసము కేంద్రంలో ఉండే భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కనీస నిరసన కూడా తెలియచేయలేని దుస్థితిలో ఉంది. అదే చిన్న దేశాలు మెక్సికో, బ్రెజిల్, కొలంబియా లాంటి దేశాలు ఇలాంటి అమానుషమైన ఖండన నిరసించాయి. మెక్సికో అయితే వాళ్ళ విమానాలనే పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మన భారతదేశం కూడా మన విమానాలు పంపించి వాళ్ళను గౌరవప్రదంగా తీసుకొని మన దేశంలో 143 కోట్ల మంది నివసించే దేశంలో ఆ 104 మందిని జీవించలేరా? వాళ్ళని సాకలేమా మనం? కానీ ఇంత అమానవీయంగా అమెరికా చేస్తూ ఉంటే కనీసం నిరసన తెలియవేదానికి కూడా దమ్ము లేకపోతే ఇంత పిరికి పంద ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇంత పిరికి పందగా ఉండేవాడు మన ప్రధానమంత్రి పదవికి అర్హుడా? విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ పదవికి అర్హుడా? ఒక్క నిమిషం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ పదవిలో ఉండే అర్హత లేదు. విదేశాంగ మంత్రి జయశంకర్కు ఆ పదవిలో ఉండే అర్హత లేదు. వెంటనే వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ 104 మందే కాక ఇంకా 17,940 మంది వాళ్ళని పంపించడానికి అక్కడ ఉన్నారంట. కాబట్టి మన విమానాలే పంపించి వాళ్ళని తీసుకురావాలి. నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటన చేయబోతున్నాడు, ట్రంప్తో మీట్ కాబోతున్నాడు. సిగ్గు లేదు ఇంకా? ఇమీడియట్గా అమెరికా పర్యటనను, ట్రంప్తో మా యొక్క సమావేశాన్ని రద్దు చేసుకోవాలి, ఆ పదవికి రాజీనామా చేయాలి, విదేశాంగ మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాను పలు విధాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ స్పందించి తగిన న్యాయం చేయాలని కేసు అప్రూవర్ దస్తగిరి కోరారు. విచారణ అధికారుల పిలుపు మేరకు కేంద్ర కారాగారానికి విచ్చేసిన దస్తగిరి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసు నేపథ్యంలో విచారణ విషయాలు బయటికి చెప్పలేమన్నారు. జైల్లో ఉన్న సమయంలో తనను ఇబ్బంది పెట్టిన వారిపై ఇటీవల కేసు పెట్టినట్లు ఆయన తెలిపారు. జైల్లో ఉన్న సమయంలో తన దగ్గరకు ఎవరెవరు వచ్చారన్న అంశంపై ప్రశ్నించారన్నారు. ఈ కేసులో A1 చైతన్య రెడ్డి, A2 ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీ పెద్దలందరూ ఈ కేసుపై దృష్టి పెట్టాలని, త్వరలో కేసుకు శుభం కార్డు పడగలదని చేశారు. మాట్లాడాలని వద్దని ఫోన్ చేసింటాడు. మీడియా వాళ్ళు ఉన్నారు, మాట్లాడాలని వద్దని మళ్ళీ అడుగుతాడా? విచారణ జరుగుతుంది. పక్కవా నిలబెడతాను. చెప్పండి.
ఏమిలే మొన్న పెట్టిన కేసు జైల్లో జరిగిన విషయాలన్నీ కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి అన్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ప్రతి ఒక్క అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటుంది. ఇలా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది. అందువల్ల ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద, ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. అయితే రేపు మళ్ళీ రమ్మన్నారా మిమ్మల్ని దస్తగిరి? లేదు రమ్మని లేదు, డౌట్ ఉంటే పిలుస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు ఎవరెవరు పేర్లు చెప్పారో ఏమన్నా చెప్పగలుగుతారా? అవన్నీ బయట చెప్పండి. అవి ఎట్లా అంటే విచారణ కదా, అంటే గోప్యంగా పెంచాలి. మరి కొంతమంది ఉండే అవకాశం ఏమన్నా ఉందా? చెప్పలేము, అది గోప్యంగా పెట్టాలి కదా అందుకు. ఓకేనా? అడగడం అంటే అదే ఎట్లా జరిగింది, ఎవరు వచ్చినారు, ఎవరు బెదిరించారు అనేది అడిగినారు, దానికి చెప్పినాము. అంటే మొత్తం అది గోప్యంగా పెట్టాలా, విచారం జరుగుతుంది కాబట్టి దీంట్లో డిస్టర్బ్ ఏం చేయదలుచుకోలేదు. అదే ఫస్ట్ ముద్ద వచ్చేసి చైతన్య రెడ్డి, రెండో ముద్ద వచ్చేసి ప్రకాష్, మూడో ముద్ద వచ్చేసి డిఎస్పీ నాగరాజు, ఆయన నాలుగో ముద్ద వచ్చేసి సిఐ ఈశ్వరయ్య. ఈరోజు నన్ను ఒకరినే చేసినారు అనుకుంటున్నాను. అది చెప్పకూడదు అన్న, విచారణ కదా, గోప్యంగా పెట్టాలా, వచ్చేప్పుడు బయటకు వస్తాయి అన్నీ. ఓకేనా? ఈ కేసు మీద మీకు న్యాయం జరిగింది అనుకుంటారా? ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది కూడా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్కు సవాల్ అది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేయించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టించి ఇది చేసినాడు. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే, ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి, వెయిట్ అండ్ సీ అంతే. చెప్తామన్నా, తొందరలో బయటకు వస్తాయి, ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు. ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం 100% జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. న్యాయం జరుగుతుంది. అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టినారు. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ కార్డు పడుతుంది తొందరలో. ఓకేనా? విచారణ నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు అందుకు కారకులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు బ్రహ్మంగారి మఠం మండలం చౌదరివారిపల్లె గ్రామంలో వరి పంట నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో రైతులు నాణ్యత లేని వడ్లతో నష్టపోయారని, నాటిన 20 రోజులకే వరి పంట వెన్నుదసుకొచ్చిందన్నారు. తద్వారా రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారన్నారు. ఎకరా వరి నాటడానికి సుమారు 30,000 ఖర్చు వస్తుందని, పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయిలో సైంటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. నాణ్యత లేని వడ్లు అమ్మిన ఖాజీపేట మండలం పుత్త ట్రేడర్స్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా జిల్లా ఉన్నతాధికారులు కృషి చేయాలని సందర్భంగా కోరారు. పంట నష్టపరిహారం ఇవ్వకపోతే నష్టపోయిన రైతులను కలుపుకొని పోరాటాలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సునీల్ కుమార్, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 20 రోజులకే వెన్ను వచ్చిందని చెప్పి రైతులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విత్తనాలు కాజీపేటలో కొత్త ట్రేడర్స్ అనే ఎరువుల అంగట్లో, విత్తనాల అంగట్లో ఒట్లు తెచ్చి ఇక్కడ మేము నాటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు నా పేపర్లో కూడా వచ్చి ఉంది. 6 కాలం కష్టపడి రైతులు ఎంతో ఖర్చులు పెట్టుబడి పెట్టి ఎకరాకు 30-40 వేల రూపాయలు ఇప్పటికే మేము ఖర్చు పెట్టి సాగు చేసి వరి నాటితే 20 రోజుల్లోనే వరి వెన్ను వచ్చిందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఈ రకంగా రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా వరి నాటిన తర్వాత 2 నెలల వరకు పొట్ట దశకు వచ్చి తర్వాత ఒడ్లు వచ్చి పంట పండేది. 20 రోజులకే వెన్ను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. దీన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏవైతే నష్టమైనటువంటి రైతుల పంట పొలాలను పరిశీలన చేసి పర్యటనలు జరిపి రైతులకు న్యాయం చేయాలి. అట్లాగే జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పంటలో ఏవైతే ఒడ్లు NDLR రకం నాటినారో దానికి సంబంధించినటువంటి రైతుల దగ్గర బిల్లులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎరువులు ఏం వేసినారు, మందులు ఎట్లా కొట్టినారు, దానికి సంబంధించినటువంటి ల్యాబ్ సైంటిస్టులు ఈ పంట పొలాలను పరిశీలన చేసి రైతులకు ఇప్పుడైతే ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. దీని పంట వచ్చిన తర్వాత ఏ మేరకు పంట వస్తుంది, ఎంత నష్టపోతున్నారని చెప్పి రైతులకు నష్టపోకుండా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు ఈ ల్యాబ్కు పంపించి రిపోర్టు బహిర్గతం చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏవైతే కాజీపేటలో కొత్త ట్రేడర్స్ వాళ్ళు నకిలీ విత్తనాలు, నాసిరకమైనటువంటి విత్తనాలు రైతులకు అమ్మినారో వారిపైన చర్యలు తీసుకోవాలి. రైతులను మోసం చేసినటువంటి కొత్త ట్రేడర్స్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వకోకుండా రైతులను, అన్నదాతలను మోసం చేసినటువంటి కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దస్తగిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కడప. జిల్లాలోని పులివెందులలో 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీని డీఎస్పీ మురళీ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. పులివెందుల పురవీధులలో హెల్మెట్ ధరించిన యువకులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పూలంగల సర్కిల్ వద్ద మానవహారాన్ని నిర్మించారు. ఆ తర్వాత డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ ఎక్కువ శాతం మరణాలు రోడ్డు ప్రమాదాల ద్వారానే జరుగుతున్నాయని, ప్రతి ఏటా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. అలాగే వాహనదారుల నిర్లక్ష్యం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ ద్వారా అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మనిషి శరీరంలో అతి సున్నితమైన ప్రదేశం తల కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 వీలర్ వాహనం నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే 4 వీలర్ వాహనం నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో ఆర్టీసీ డిఎం గారు మరియు పోలీసు సిఐ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మళ్ళా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది, ప్రతి ఒక్కరు 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, 4 వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి, అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రైవ్ చేయకూడదని కోరుతున్నాము. ఎందుకంటే ఈ అండర్ ఏజ్ ఉన్నటువంటి డ్రైవ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, దానికి తల్లిదండ్రుల బాధ్యతలు చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి తల్లిదండ్రులకి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మరియు అదే కాకుండా వాళ్ళకి ఫైన్ కూడా వేయబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదని కోరుతున్నాము. ఈ విధంగా రూల్స్ అందరికీ తెలుస్తాయి, బట్
అవలంబించేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఆటోమేటికలీ మనము ప్రమాదాలన్నీ నివారించే వాళ్ళు అవుతాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కూడా మనం మోటివేట్ చేసి, అయ్యా 2 వీలర్ పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టడం మనం మోటివేట్ చేస్తే కూడా మనం ఈ ప్రమాదాలని చాలా వరకు నివారించినట్లయితాము. కాబట్టి అందరికీ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఈ రోడ్డు వాళ్ళు భాగంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆలయంలో 80 రోజులకు గాను స్వామివారి 7 శాశ్వత హుండీలు లెక్కించగా 17,750 రూపాయల నగదు, 0.4 మిల్లీగ్రాముల బంగారం, 0.320 గ్రాముల వెండి వస్తువులు చేకూరాయన్నారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా 30,065 రూపాయలు భక్తులు సమర్పించినట్లు ఆయన తెలిపారు. అధికారులు, దేవస్థానం ఉద్యోగులందరూ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయ ఏపీ మరియు జిల్లా దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ భారతి పర్యవేక్షణలో హుండీ లెక్కింపును నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజాస్వామి, ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా సహకారాన్ని అందించాలి. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. కడప కేంద్ర కారాగారానికి విచారణ నిమిత్తం హాజరైన వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి. తనకు న్యాయం జరిగి త్వరలో కేసుకు శుభం కార్డు పడగలదని ఆశాభావం. పులివెందుల పట్టణంలో ఘనంగా 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీఎస్పీ మురళీ నాయక్, బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.